మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం ఏరియా ఆసుపత్రిని తరలిస్తే ఆందోళనలు చేస్తాం. ఏఐటీయూసీ బెల్లంపల్లిలోని సింగరేణి ఆస్పత్రిని ఇక్కడి నుండి ఎత్తివేయాలని సింగరేణి యాజమాన్యం విశ్వప్రయత్నాలు చేస్తున్నారని, అట్టి ప్రయత్నాలను ఆపాలని సూపరింటెండెంట్కి వినతిపత్రం ఇచ్చి అనంతరం దాగం మల్లేష్ మాట్లాడుతూ, రోజు కుస్టాపును కుదిస్తూ డాక్టర్లు, స్పెషలిస్టులు కాకుండా కనీసం డాక్టర్లు, నర్సులు, కనీసం వార్డ్ బాయ్స్, ఆయలు కూడా లేరని బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దగం మల్లేష్ అన్నారు. అన్ని రకాల కుదింపులను సింగరేణి కలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ వ్యతిరేకిస్తుందన్నారు. సింగరేణి రక్షణతోటి తీసే బొగ్గులో భాగంగా కార్మికులకు రక్షణ కల్పిస్తామన్న యాజమాన్యం ఏదో ఎమర్జెన్సీ అని పెట్టారు. దాంట్లో అంతులేని రోగులను ఉంచి వార్డులకి పంపే రోగులను కూడా పంపకుండా అందులోనే ఉంచి సీరియస్ అయ్యాక రెఫర్ చేస్తున్నారు. బెల్లపల్లి ఏరియా ఆస్పత్రికి గొప్ప చరిత్ర ఉందని, ఎక్కడి నుండి ఆస్పత్రిని తరలిచారని యాజమాన్యం చూస్తుందని, అలా చేస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు, రాష్ట్రరోకలు చేస్తామని, రోడ్లపైన వంట వార్పు కార్యక్రమాలు చేస్తామని దాగం మల్లేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ పెడ్ కార్యదర్శి డిఆర్ శ్రీధర్, అసిస్టెంట్ సెక్రటరీ పుట్ట శ్రీనివాస్, కాంట్రాక్ట్ కార్మికుల ఆర్గనైజర్ల కార్యదర్శి రత్నం ఐలయ్య, సీనియర్ నాయకులు బొంకూర్ రామచందర్, సివిల్ డిపార్ట్మెంట్ ఫీడ్ కార్యదర్శి ఎం రవీందర్, శాంతిగాని అసిస్టెంట్ కార్యదర్శి మంతెన రమేష్, ఏరియా హాస్పిటల్ కోశాధికారి ఈ పద్మ, ఆర్గనైజర్ సెక్రటరీ కుంట ప్రకాష్, నాగరత్నమ్మ, బిరుదు పోషం, ఆస్పత్రి పారామెడికల్ సిబ్బంది, క్లర్కులు, టెక్నీషియన్లు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. యాజమాన్యం మరి కార్మికుల ఆరోగ్య విషయంలో, కార్మిక కుటుంబాల ఆరోగ్య విషయంలో చిన్న చూపు చూడడం దురదృష్టకరం. ఎందుకంటే కార్మికులు మంచిగా ఉంటేనే, లేకుంటే కార్మికుల కుటుంబం మంచిగా ఉంటేనే కార్మికులు డ్యూటీ చేయగలుగుతారు. మరి కార్మిక కుటుంబాలు మంచిగా లేనప్పుడు ఈ హాస్పిటల్ నమ్ముకొని ఇక్కడ మేము ఏదైతే మా భార్య పిల్లల్ని గిట్ట మేము హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఈరోజు హాస్పిటల్ పరిస్థితి ఎట్లున్నదంటే డాక్టర్లు కానీ స్టాఫ్ నర్స్ ఎవరు లేరు. సిస్టర్స్ ఒకరే చూడవలసి వస్తుంది. వార్డ్స్ అన్ని బంద్ చేసిర్రు. ఏదో ఎమర్జెన్సీ వార్డ్స్ అని అందులో పెట్టి మంచిగా ఉన్న పేషెంట్ని అందులోనే పెడుతున్నారు. తర్వాత సీరియస్గా ఉన్న పేషెంట్ని అందులోనే పెడుతున్నారు. మరి ఆయనకున్న ఇన్స్పెక్షన్ మంచి వాళ్ళకి జరిగి మంచి వాళ్ళు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఈ హాస్పిటల్ మీద ఇక్కడున్న సిబ్బందితో పాటు ఈరోజు ట్రేడ్ యూనియన్ నాయకులు ఏ యూనియన్ వాళ్ళు అయినా కూడా, అలాగే ప్రజలు కూడా, కార్మికులు కూడా ఈరోజు ఇది పద్ధతి కాదని నిరసిస్తూ ఈరోజు మన బెల్లంపల్లి ఏరియాలో ఉన్న అన్ని మైన్స్ డిపార్ట్మెంట్లలో నల్ల బ్యాడీలు పెట్టి నిరసన తెలపడం జరిగింది. యాజమాన్యం తమ విధానాలను మార్చుకొని కార్మికులకు మంచి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ అన్ని మేనేజర్లకు, డైరెక్టర్ పాకు మరి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్లో ఉన్న డాక్టర్ గారి ద్వారా కూడా పంపడం జరిగింది. ఇప్పటికైనా యాజమాన్యం మరి డాక్టర్లను నియమించాలి, స్పెషలిస్టులను నియమించాలి, ఇక్కడ సరిపోయే మందులు ఇవ్వాలి, సిస్టర్స్ను, ఆయాను, స్టాఫ్ నర్సు, క్లర్కులు అందరినీ మరి ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తూ ఈ హాస్పిటల్ను పూర్తి స్థాయిలో నడిపించాలని మేము యాక్టివ్గా విజ్ఞప్తి చేస్తున్నాం. లేదు కలవది మేము ఇట్లనే చేస్తాం, మేము అధికారులం మా దగ్గర ఉన్నామనేది ఉంటే కార్మిక వర్గాన్ని కూడా తెలుసు, ఎక్కడ చురుకు పెడితే మీరు వింటారో ఆ విధంగా మేము పోరాటం చేస్తాం. అదేవిధంగా మేము ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటున్నాం. మీరు అనేక సార్లు ఏరియా హాస్పిటల్ మేము పట్టించుకుంటామన్నారు, మేము ఇక్కడనే ఉంటామన్నారు, మీరు కూడా దీని మీద పట్టించుకుంటలేరు. మేమందరం కలిసి మిమ్మల్ని మేము గెలిపించుకున్నాం కాబట్టి తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుతున్నాం. దయచేసి ఇప్పటికైనా ఈ హాస్పిటల్ నిర్వహించడం కోసం మీ సాయశక్తులు మీరు కూడా కృషి చేయాలని, అట్లాగే మా సీతారామయ్య గారికి, జనరల్ సెక్రటరీ గారికి, అలాగనే మా ఎమ్మెల్యే కూనవీన సాంబశివరావు దృష్టి కూడా తీసుకుపోయినాం. మొన్న డైరెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఈ మధ్యలో గింట అతి త్వరలో దీన్ని స్పందించి మాకు ఎన్నికల కోడ్ ఉన్నాయి, డాక్టర్ నియమిస్తామని ఇంతవరకు ఏదైతే మీరు ఆపిర్రో ఇది మరి బెల్లంపల్లిని మీరు ఆపుతూ ఒక విధంగా హాస్పిటల్ కుదిస్తున్నారు. కాబట్టి దీన్ని కొనసాగించడం కోసం పెద్ద ఎత్తున అన్ని పార్టీలను, అన్ని యూనియన్లను తీసుకుపోయి పోరాటం చేస్తాం. అవసరం అనుకుంటే ఈ బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ కోసం బెల్లంపల్లిని బంద్ పిలిపిస్తాం. సింగరేణి లెవెల్లో ఉన్న మరి మెడికల్ స్టాఫ్ అన్ని హాస్పిటల్లో కూడా ఈ దృష్టిని తీసుకుపోయి మాకు జరిగిన పరిస్థితి రేపు జరగద్దు అనే ఉద్దేశంతో అన్ని హాస్పిటల్ కూడా విస్తరించి మరి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. కాబట్టి ఈ పోరాటంలో ప్రజలు, బొగ్గుగనిలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు, అన్ని రకాల పార్టీ ప్రజా సంఘాల నాయకులు కూడా ఈ ఏరియా హాస్పిటల్ పూర్తి స్థాయిలో నడిపించడం మీ యొక్క సహాయ సహకారాలు కావాలని, ఈ హాస్పిటల్ కొనసాగించే వరకు సింగరేణి కాలేజ్ వర్కర్స్గా గుర్తింపు సంఘంగా మేము ముందుండి కార్యక్రమాన్ని తీసుకుపోతాం. కాబట్టి మీరందరూ సహకరించి ఈ హాస్పిటల్ను పూర్తి స్థాయిలో నడిపించని మీరందరూ సహాయ సహకారాలు అందించాలని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్గా మీకు నమస్తే చేసి విన్నవించారు.